హాయ్, వెల్కమ్ టు ఆర్డిపి అకాడమీ. ఫ్రెండ్స్, ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా గత వీడియోలో గుప్తుల యుగాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో గుప్తుల అనంతరం పరిపాలించిన గొప్ప చక్రవర్తి హర్షవర్ధనుడి గురించి మనం డిస్కస్ చేద్దాం. హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు. ఈ వంశం ఏ విధంగా స్థాపించబడింది, ఏ విధంగా పరిపాలనలోకి వచ్చింది, ఈ వంశంలో పరిపాలించిన గొప్ప రాజు హర్షవర్ధనుడి గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే వీరి కాలంలోని పరిపాలనా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ వీడియోలోనే మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, ఈ వీడియోలోంచి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం ఒక ప్రశ్న నుండి 2 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఓకే, మినిమం ఒక ప్రశ్న వస్తుంది. జాగ్రత్తగా చూడండి. పుష్యభూతి వంశం. రాజభాష సంస్కృతం. రాజభాష సంస్కృతం. రాజధానులు స్థానేశ్వర్, కనౌజ్. వీరి మొదటి రాజధాని స్థానేశ్వర్. హర్షవర్ధనుడు పరిపాలనా కాలంలో వీరి రాజధాని కనౌజ్కి మార్చాడు. సో ఈ పుష్యభూతి వంశ రాజధానులు స్థానేశ్వర్ మరియు కనౌజ్. ఈ వంశ స్థాపకుడు పుష్యభూతి. ఈ పుష్యభూతి వంశ స్థాపకుడు పుష్యభూతి. దీనినే వర్ధన వంశం అని కూడా అంటారు. వర్ధన వంశం అని కూడా అంటారు. పుష్యభూతి బిరుదు మహారాజా. ఈ వంశ మూలపురుషుడు. వర్ధన వంశ మూలపురుషుడు లేదా పుష్యభూతి వంశ మూలపురుషుడు. ఇతను గుప్తులకు సామంతునిగా స్థానేశ్వర్ నుంచి పరిపాలించేవాడు. గుప్తరాజులకు సామంతునిగా పరిపాలించేవాడు. ఆదిత్యవర్ధనుడు. ఇతను పుష్యభూతి మనవడు. గుప్త వంశంతో వివాహ సంబంధాల ద్వారా రాజకీయంగా బలపడ్డాడు. ఇతని కుమారుడు ప్రభాకరవర్ధనుడు. ప్రభాకరవర్ధనుడు బిరుదులు మహారాజాదిరాజ, హునహరిన కేసరి, పరమ భట్టారిక. మహారాజాదిరాజ, హునహరిన కేసరి, పరమ భట్టారిక. మరొక పేరు ప్రతాపశీల. ఇతను హునులను ఓడించి తరిమికొట్టి హునహరిన కేసరి అనే బిరుదు పొందాడు. గుప్త సామ్రాజ్య పతనానికి మూల కారణం వచ్చి హునులు. వీరిని ఓడించి తరిమికొట్టి హునహరిన కేసరి అనే బిరుదు పొందాడు ప్రభాకరవర్ధనుడు. పుష్యభూతి వంశంలో తొలి స్వాతంత్ర పాలకుడు ప్రభాకరవర్ధనుడు. ఇతని భార్య మాల్వా రాజు యశోధర్ముని కుమార్తె యశోమతీదేవి. ఫ్రెండ్స్, మీరు కనుక మన రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటే ఈ యశోధర్ముడు అనేవాడు గుప్తరాజులలో చివరి వాడైన 2వ కుమారగుప్తుడిని ఓడించి స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. అతని కుమార్తె యశోమతీదేవి. ఇతను వర్ధన వంశంతో సత్సంబాలు ఏర్పాటు చేసుకుని అతను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఆ విధంగా వీరు తమ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు గుప్తుల నుండి. ఇతని సంతానం హర్షవర్ధనుడు, రాజ్యవర్ధనుడు, రాజశ్రీ. మొదటివాడు రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు, రాజశ్రీ. ప్రభాకరవర్ధనుడు రాజశ్రీని కనౌజ్ పాలకుడు అయిన మౌకరి వంశానికి చెందిన గృహవర్మకు ఇచ్చి వివాహం చేశాడు. రాజ్యవర్ధనుడు. ప్రభాకరవర్ధనుడి మరణానంతరం అతని పెద్ద కుమారుడు రాజ్యవర్ధనుడు రాజయ్యాడు. ఇతని పరిపాలనా కాలంలో మాల్వా రాజు దేవగుప్తుడు మరియు గౌడ రాజు శశాంకుడు కనౌజ్ రాజ్యంపై దండెత్తి గృహవర్మను సంహరించి రాజశ్రీని బంధించారు. కనౌజ్ రాజ్యంపై దండెత్తి గృహవర్మను సంహరించి రాజశ్రీని బంధించారు. దీంతో రాజ్యవర్ధనుడు కనౌజ్పై దండెత్తగా మాల్వా రాజు సహాయంతో శశాంకుడు రాజ్యవర్ధనుడిని సంహరిస్తాడు. ఆ విధంగా ప్రభాకరవర్ధనుడి మొదటి కొడుకు రాజ్యవర్ధనుడు మరణిస్తాడు. హర్షవర్ధనుడు బిరుదులు రాజపుత్ర, శిలాదిత్య, పరమ మహేశ్వర, మగధాధిపతి, సకలోత్తర పతేశ్వరుడు. ఇవి మనకు ఇంపార్టెంట్.
రాజపుత్ర, శిలాదిత్య, పరమ మహేశ్వర, మగధాధిపతి, సకలోత్తర పతీశ్వరుడు. క్రీస్తు శకం 590లో స్థానేశ్వర్లో జన్మించారు. ఇతని భార్య దుర్గావతి. రాజవర్ధనుడి మరణానంతరం 606లో హర్షవర్ధనుడు రాజయ్యాడు. 606లోనే హర్ష శకాన్ని ప్రారంభించాడు. అప్పటికి ఇతని వయసు 16 సంవత్సరాలు. ఓకే, 590లో స్థానేశ్వర్లో జన్మించారు. 606లో హర్షవర్ధనుడు రాజయ్యాడు. 606లోనే హర్ష శకాన్ని ప్రారంభించాడు. ఓకే, అప్పటికి ఇతని వయసు 16 సంవత్సరాలు. రాజు అయిన వెంటనే హర్షవర్ధనుడు తన అన్న మరియు బావ మరణాలపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. కామరూప అంటే నేటి అస్సాం కామరూప పాలకుడైన భాస్కరవర్మ సహాయంతో మాల్వాపై దండెత్తి దేవగుప్తుణ్ణి సంహరించి మాల్వా పాలకుడిగా మాధవగుప్తుణ్ణి నియమించాడు. ఓకే, భాస్కరవర్మ సహాయంతో మొదటిగా మాల్వాపై దండెత్తి దేవగుప్తుని సంహరించి అక్కడ మాధవగుప్తుని తన రాజప్రతినిధిగా నియమించుకున్నాడు. అనంతరం గౌడ శశాంకుని ఓడించి తన సోదరి రాజశ్రీని కాపాడాడు. అప్పటి నుండి హర్షవర్ధనుడు స్థానేశ్వర్ మరియు కనౌజ్ రాజ్యాలను కలిపి పరిపాలించేవాడు. తన రాజధానిని స్థానేశ్వర్ నుండి కనౌజ్కి మార్చాడు. ఓకే, ఆ విధంగా గౌడ రాజ్యాన్ని మాల్వా రాజ్యాన్ని ఆక్రమించి స్థానేశ్వర్ నుండి తన రాజ్యాన్ని కనౌజ్కి మార్చి 2 రాజ్యాలని కలిపి పరిపాలించాడు. ఓకే, పుష్యభూతి వంశంలో రాజధానిని స్థానేశ్వర్ నుండి కనౌజ్కి మార్చిన రాజు ఎవరు అంటే హర్షవర్ధనుడు. 641లో మగధను జయించి మగధాధిపతి బిరుదు పొందాడు. మగధలో తన రాజప్రతినిధిగా పూర్ణవర్మను నియమించాడు. గుజరాత్ పాలకుడు వల్లభీ రాజైన ధ్రువవర్మను ఓడించి అతనితో సంధి చేసుకుని తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. అలా హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని అంతా జయించి సకలోత్తర పతీశ్వరుడు అనే బిరుదు పొందాడు. ఓకే, అలా ఉత్తర భారతదేశాన్ని అంతా జయించి సకలోత్తర పతీశ్వరుడు అనే బిరుదును పొందాడు హర్షవర్ధనుడు. 640లో నర్మదా నదీ తీరంలో జరిగిన నర్మదా యుద్ధంలో బాదామి చాళుక్య రాజు 2వ పులికేశి చేతిలో ఓటమి చెందాడు. ఓకే, హర్షవర్ధనుడు ఓటమి చెందిన ఏకైక యుద్ధం నర్మదా యుద్ధం. ఇది చాళుక్య రాజు 2వ పులికేశి మరియు హర్షవర్ధనుడి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో 2వ పులికేశి విజయం సాధించాడు. ఈ విషయాన్ని 2వ పులికేశి తన ఐహోలు శాసనంలో పేర్కొన్నాడు. ఐహోలు శాసనంలో హర్షవర్ధనుడి బిరుదు సకల ఉత్తర పతీశ్వరుడు. హర్షవర్ధనుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ పేరుతో ప్రయాగ వద్ద దాన ధర్మాలు చేసేవాడు. అలా మొత్తం 6 సార్లు చేశాడు. హర్షుని ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాన్సాంగ్. ఇతను క్రీస్తు శకం 643లో కనౌజ్ అసెంబ్లీ పేరుతో సర్వమత సమావేశాన్ని నిర్వహించాడు. ఓకే, హర్షవర్ధనుడు సర్వమత సమావేశాన్ని 643లో నిర్వహించాడు. దీనికి అధ్యక్షత వహించింది హ్యుయాన్సాంగ్. హ్యుయాన్సాంగ్ రచించిన గ్రంథం సియూకీలో హ్యుయాన్సాంగ్ హర్షవర్ధనుడిని పంచరాజ్యాల ప్రభువుగా వర్ణించాడు. ఓకే, హర్షవర్ధనుడిని పంచరాజ్యాల ప్రభువుగా వర్ణించిన చైనా యాత్రికుడు ఎవరు అంటే హ్యుయాన్సాంగ్. మోస్ట్ ఇంపార్టెంట్. హ్యుయాన్సాంగ్ నలందాలో యోగాకార గ్రంథాన్ని అధ్యయనం చేసి సిద్ధి అనే గ్రంథాన్ని రాశాడు. ఓకే, నలంద యూనివర్సిటీలో యోగాకార అనే గ్రంథాన్ని అధ్యయనం చేసి సిద్ధి అనే గ్రంథాన్ని రాశాడు. హర్షవర్ధనుడు మొదట శైవ మతాభిమాని. హ్యుయాన్సాంగ్ ప్రోద్బలంతో బౌద్ధాన్ని స్వీకరించాడు. హర్షవర్ధనుని వద్దకు రాయబారిని పంపిన చైనా చక్రవర్తి డైచుంగ్. ఓకే, చైనా చక్రవర్తి డైచుంగ్ హర్షుని వద్దనికి ఒక రాయబారిని పంపారు. ఆ రాయబారి పేరు వాంగ్ జుయాన్స్.
హర్షవర్ధనుడు జారీ చేసిన శాసనాలు బన్సీకేరా శాసనం, మధుబాన్ శాసనం, సోన్పట్ శాసనం. ఓకే, క్రింది వారిలో హర్షవర్ధనుడు జారీ చేసిన శాసనాలు ఏవి అంటే మనకు బన్సీకేరా శాసనం, మధుబాన్ శాసనం, సోన్పట్ శాసనం. హర్షవర్ధనుడు స్వయంగా కవి. ఇతను సంస్కృత భాషలో 3 గ్రంథాలు రచించాడు. రత్నావళి, ప్రియదర్శిని, నాగానందం. ఇంపార్టెంట్ ఇవి. రత్నావళి, ప్రియదర్శిని, నాగానందం. హర్షుని ఆస్థాన కవులు బాణుడు. ఓకే, ఇతని రచనలు హర్షచరిత్ర, కాదంబరి, పార్వతీ పరిణయం. ఓకే, హర్షచరిత్ర, కాదంబరి, పార్వతీ పరిణయం బాణుని రచనలు. మయూరుడు రచించిన గ్రంథం సూర్య శతకం. భాతృహరి రచించిన గ్రంథం సుభాషిత రత్నావళి. ఓకే, సుభాషిత రత్నావళి. వీరితో పాటు దివాకరుడు మరియు మాతాంగులు కూడా హర్షవర్ధనుని ఆస్థాన కవులే. హర్షవర్ధనుడు నలంద యూనివర్సిటీకి 100 గ్రామాలను దానం చేశాడు. ఓకే, నలంద విశ్వవిద్యాలయ పోషణకు 100 గ్రామాలను దానం చేశాడు. ఇతను కనౌజ్లో బంగారు బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. క్రీస్తు శకం 649లో హర్షవర్ధనుడు మరణించాడు. ఓకే, 649లో హర్షవర్ధనుడు మరణించాడు. ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ఆఖరి హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు. ఓకే, ఉత్తర భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించిన ఆఖరి హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు. కనౌజ్ను పరిపాలించిన ఆఖరి గొప్ప రాజు యశోవర్మ. ఓకే, కనౌజ్ ప్రాంతాన్ని పరిపాలించిన ఆఖరి గొప్ప రాజు యశోవర్మ. యశోవర్మ రచన రామాభ్యుదయం. ఓకే, యశోవర్మ ఆస్థాన కవులు భవభూతి మరియు వాక్పతి. భవభూతి రచనలు ఉత్తర రామచరితం, మాలతీ మాధవం, మహావీర చరిత్ర. ఓకే, ఉత్తర రామచరితం, మాలతీ మాధవం, మహావీర చరిత్ర. వాక్పతి రచన గౌడవాహో. ఈ గ్రంథాన్ని ఇతను ప్రాకృత భాషలో రచించారు. అంతటితో మనకు పుష్యభూతి వంశ రాజుల పరిపాలనా విశేషాలను కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీరి యొక్క పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే హర్షవర్ధనుడు పరిపాలనలో గుప్తులను అనుసరించాడు. ఓకే, గుప్తులు ఏ విధంగా అయితే పరిపాలన చేశారో దానిని హర్షుడు అనుసరించాడు. ఇతను రాజ్యాన్ని భుక్తులను విషయాలను గ్రామాలుగా విభజించారు. ఓకే, రాజ్యాన్ని భుక్తులను విషయాలను గ్రామాలుగా విభజించారు. రాజ్యానికి సర్వాధిపతి రాజు, భుక్తులకు సర్వాధిపతిని గవర్నర్ లేదా ఆర్యపుత్ర లేదా కుమారామాత్య అనేవారు. ఓకే, కుమారామాత్య లేదా ఆర్యపుత్ర అనేవారు. విషయాలకు అధిపతిని విషయాధిపతి అని, గ్రామాలకు అధిపతిని గ్రామణి అని పిలిచేవారు. రాజుకు సహాయంగా మంత్రి పరిషత్ ఉండేది. ఓకే, రాజుకు సహాయంగా మంత్రి పరిషత్ ఉండేది. మంత్రి పరిషత్లో ముఖ్యమైన వారు ఎవరు అంటే ప్రధానమంత్రి, యువరాజు, మహాబలాధికృత అంటే సర్వసైన్యాధిపతి, రాజ్యస్థానీయ అంటే విదేశీ వ్యవహారాలు చూసుకునే వ్యక్తి, మహాసంధి లేదా విగ్రహాధికృత అంటే యుద్ధ వ్యవహారాలు చూసుకునే వ్యక్తి, కుంతల అంటే అశ్వదళాధిపతి, భాండాగారాధికృత అంటే కోశాధికారి, భోగపతి లేదా ధృవాధికరణ అంటే పన్ను వసూలు అధికారి, మహాక్షపాతలిక అంటే ప్రభుత్వ పత్రాల రచన మరియు సంరక్షణ అధికారి. ఓకే, మనకు ఇంపార్టెంట్ ఇది. హర్షవర్ధనుడి పరిపాలనా కాలంలో అశ్వదళాధిపతిని ఏమనేవారు అంటే కుంతల అని పిలిచేవారు, లేదా కోశాధికారిని ఏమనేవారు అంటే భాండాగారాధికృత అని పిలిచేవారు. ఓకే, ఇవి మనకు ఇంపార్టెంట్. పన్నుల వ్యవస్థ. భోగ అంటే భూమి శిస్తు, ఇది పంటలో 1/6వ వంతు ఉండేది. భాగ అంటే ధాన్య రూపంలో చెల్లించు పన్ను. హిరణ్య అంటే ధన రూపంలో చెల్లించు పన్ను. తుల్యమేయ అంటే బరువుల ఆధారంగా చెల్లించు పన్ను. ఓకే,
పన్ను వసూలు అధికారిని భోగపతి ధృవాధికరణ అనేవారు. రాజ్య ఆదాయంలో 1/4 వంతు పండితుల కొరకు మరియు విద్యా సంస్థల కొరకు ఖర్చు చేసేవాడు. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. హర్షవర్ధనుడు తన రాజ్య ఆదాయంలో ఎంత శాతాన్ని పండితులు మరియు విద్యా సంస్థల కొరకు ఖర్చు చేసేవాడు అంటే 25%. ఓకే, 1/4 వంతు విద్యా సంస్థలు మరియు పండితుల కొరకు ఖర్చు చేసేవాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. హర్ష చరిత్ర గ్రంథం ప్రకారం హర్షవర్ధనుని సైన్యంలో గజ, తురగ, పదాతి, ఉష్ణ దళాలు ఉండేవి. చాతలు అనగా శాశ్వత సైన్యాలు, భటులు అనగా తాత్కాలిక సైనికులు. ఓకే, హర్షవర్ధనుని కాలంలో తాత్కాలిక సైనికులు అంటే యుద్ధ సమయంలో మాత్రమే నియమించుకునే సైనికులను భటులు అనేవారు. చాతలు అనగా శాశ్వత సైనికులు. న్యాయ విచారణలో దివ్య పరీక్షలు ఉండేవి. సర్వఘట అనగా చారుడు, చారుడు అనగా గూఢచారి. ఓకే, కూటుక అనగా న్యాయాధికారి. మహామోక్ష పరిషత్ కాలంలో ఖైదీలను విడుదల చేసేవారు. ఓకే, మహామోక్ష పరిషత్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేదని చెప్పుకున్నాం కదా. ఈ సమయంలో హర్షవర్ధనుడు తన యొక్క సంపదను ప్రజలకు దానం చేసేవాడు. ఓకే, ప్రతి 5 సంవత్సరాలకు హర్షవర్ధనుడు తన సంపదను ప్రజలకు దానం చేసేవాడు. ఈ సమయంలో ఖైదీలను విడుదల చేసేవాడు. ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. హర్షవర్ధనుడిలో సముద్రగుప్తుని మరియు అశోకుని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని ప్రముఖ చరిత్రకారుడు ఆర్కే బెనర్జీ పేర్కొన్నాడు. ఓకే, పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధనుడిలో సముద్రగుప్తుడు మరియు అశోకుని శక్తి సామర్థ్యాలు కలవు అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? ఆర్కే బెనర్జీ. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోతో మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని మనం గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.